హాయ్ అండి. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. తెల్లారుజామున 4 నిద్ర లేచినాము. షాండిగాడు వాళ్ళన్న సక్కాయ ఇప్పేసి వింటే సక్కాయ తెచ్చుకొని కూర్చునింది మంచం మీద. చూడండి, గుడ్డలన్నీ ఉతికి ఆరేసాము నిన్న. వర్షం ఇంకా సాయంత్రం 6 నుంచి స్టార్ట్ అయింది, పడతానే ఉంది. ఇప్పుడు వర్షంలోనే అట్లే పాయ బిడ్డ డ్యూటీకి. శాండీ పాప అయితే వాళ్ళన్న సక్కాయ తెచ్చుకొని కొరుక్కుంటుంది. చూడండి, వాళ్ళన్న సక్కాయ ఉంటే వాళ్ళన్న ఉన్నట్లే ఫీల్ అవుతుంది. మీ డాగ్స్ కూడా అంతేనా? చూడు, ఇప్పుడు పోయి నేను పీక్కుంటా. ఇవ్వదు. ఇదేమే సక్కాయ అయితే అన్నది, సక్కాయ అయితే ఇదే నా బిడ్డదే. అది తక్కువ నా బిడ్డదే డొల్లుకుందండి శాంతి పాప. ఎగర్ని ఇవ్వడంలే. ఒక జారిపోతావరా? శాండిగాన్ని ఎగరనివ్వడంలే. చూడండి ఏం అల్లరి చేస్తుంది. చూడండి, ఇవన్నీ నిన్న ఉతికిన, మొన్న లక్కీ కట్టి పినప్పుడు అన్నీ ఉతికిన. మళ్ళీ ఇప్పటికి 6 రోజులు 7 రోజులు అవుతుంది లక్కీ కట్టి పోయి కూడా మా ఇంట్లో నుంచి. శనివారం పోయింది, మళ్ళీ శనివారం రాలా, మళ్ళీ అన్నీ ఉతికిన. చూడు, ఏందో చెప్తాను, వాళ్ళు ఏందో లక్కీ మాట ఇస్తాను అని అంటాను. చూడండి, అన్నీ ఇంట్లోనే ఆరేసుకున్న గుడ్డలన్నీ ఉతికి అన్నీ ఆరిపోయినాయి. షాంటి గారు చూడండి, ఏంది మేము చెప్తాను అంటుంది. లక్కీ నాన్న, లక్కీ వచ్చిందా మన ఇంటికే? మన ఇంటికి లక్కీ వచ్చిందిలే. చిన్నపిల్ల డల్ అయిపోయింది ఫ్రెండ్స్. సరిగ్గా తిందు, తాగదు, ఒకే వామిటింగ్స్. కట్టించి 6 రోజులు కాల. 6 రోజులు అంటే 13వ తారీఖు కట్టించినాము. చూడు, సరిగ్గా తినడంలే, ఎంజాయ్గా ఆడుకోవడంలే, మంచాల మీదకి కూడా ఎక్కించడం దించడము అవన్నీ చేయకూడదని చెప్పినాడు డాక్టరు. పైకి మిద్ది మీదకి ఎక్కి తొడకపోవద్దన్నాడు. నేను ఏదన్నా పైకి పని ఉండిపోతే బేగం వేసేసిపోతా, ఇంట్లోనే ఉంటుంది. లేదంటే నా ఇంటంబిడు తప్పకుండా వస్తుంది. మంచాలు కూడా ఒక పారి ఎక్కిందంటే అది నిద్రపోయేంతవరకు దాంతో కూడా నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇంకా నేను అట్లా ఇట్లా లేచిపోయి ఏమన్నా పని మొదలు పెట్టాను అనుకో, మళ్ళీ నా కోసం దిగుతుంది. చూడు, సక్కాయ ఇప్పేసిన సక్కాయ ఆడేద్దామని ఎత్తుకుపోతా అంటే పిక్కుని దాన్ని ఎంత చిన్నగుండకి వచ్చండి. ఇదే నా బిడ్డది కానీ చక్క ఇద్దా తీ లక్కీ మాట ఎత్తినాను అనుకో, ఎవడోడు అని మిసాలు ఇట్ట పైకి ఎత్తుతుంది. ఇట్ట తీ లక్కీ వచ్చాను, లక్కీకి ఇచ్చా తీసక్కువ అన్నది. తీ లక్కీ తీడుసు. మేము ఎక్కడికన్నా పోయినా కానీ వాళ్ళ అన్నది ఒక సక్క వేసేసి పోయినాం అనుకో, దానికాడ వాళ్ళ అన్న సక్కాయతో మాట్లాడుకుంటా ఉండిపోతుంది ఫ్రెండ్స్, కొరుక్కుంటా మాట్లాడుకుంటా. చూడు, నేను చేయి పెట్టినాను సక్కాయ మీద. దేనా ఏంది మళ్ళీ సక్కాయ అన్నది, అన్న వేసుకోవద్దు. అయిన చెంటు వాసన అంతా వస్తూ ఉంటుందండి. ఇది ముద్ద 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 ముంచుతాడు. మీకు చెంటు బాటల గురించి చెప్పాలా? దాంగాడు చెంటు బాటలు బెరవాలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఒకటి కొట్టాడు, ఒకటి సంకల్లో, ఒకటి బాడీ స్ప్రే అని, ఒకటి బట్టల స్ప్రే అని. చూడండి ఎన్ని బాటల్లో కొడతాడో. అయిపోయినట్టన్నీ ఇంకా ఆడున్నాయి. ఇవన్నీ చింటు బాటల్లే అట్లా కొట్టుకుంటాడు. ఇప్పుడు అవన్నీ ఒక రకమే ఉన్నాయి కదా, చాలదా? మళ్ళీ అనేక రకాలు కావాలి. ఆ సెంటు బాటలన్నీ కొడతాడు. గొబ్బు కొడుతూ ఉంటాయి గుడ్డలు.
సరిపేసి ఉతికినా కానీ చెంట వాసన పోదు. ఇప్పుడు ఇవన్నీ ఎగబెట్టాలి చూడు. దాంగడ పనుకోవడం చూడండి, చుట్టుకారం దీనిలో అట్లా. నేను పోయి పెక్కనంటే గుమ్మని పనుకుంటుంది. శాండీ బొంతగానే ఉతికేసిన నిన్న. ఇక్కడ బెడ్రూమ్లో మంచం మీద ఆరేసిన, సరిగా ఆరలేదు, ఇంకా ఆరుతా ఉంది నేను. ఇది శాండీ కానీ కొత్త. ఇక్కడ ఆరేటి అన్నీ అక్కడ ఆరుతున్నాయి. ఆరిపోయినాయి, ఇంక అన్నీ ఎత్తి కుర్జీలో వేయాలి. డోర్ కట్టన్లతో సహా ఉతికేసినాను. ఇన్ని ఎందుకు చూపిస్తున్నానంటే, వర్షానికి ఆరవనుకుంటారు కదా, వర్షమైనా వాషింగ్ మిషన్లో పిండే ఇప్పుడు కొవ్వెక్కింది చూడండి. దొడ్డు రే చేయకూడదు అనమాట. దిగుమే దిగు 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 ఎక్కనొచ్చింది నన్ను. దిగుమే ఇట్రా ఇట్రా చేయండి, ఇట్రా ఏది అన్నకు చెప్తా, ఇట్రా ఇడికిరా ఇడికిరా. కోగొట్టిన పండ్ల నేను కూర్చున్నానని ఇంకా నన్ను ఎక్కడానికి వచ్చింది. అట్లా చేయకూడదు మనం, అట్లా అల్లరి చిల్లరి చట్టాలు చేయకూడదు. నువ్వా ఇటుమలుక ఇటుమలుక చించలే అనసక్క ఇది అనసక్క ఇది లే చెప్తా లే లే. బ్యాగ్ అంతా నాకూడదు. దే అన్న సక్క ఇది అన్న సక్క ముఖం వేసి సక్క వేసుకుంటాను నిన్న. సక్క ఏది అన్న సక్క ఏది చేసిన మేము కొట్టినామండి. అది ఆడైనా వేసుకోవచ్చా? ఉండట్టే చీమిడి దుడుచా, చీమిడి చల్లగా కుళాయిలు గారినట్టు కారుతూనే ఉంటుంది. అమ్మ ఎంత బాగా మంచం మీద కూర్చుంటే దానికి వాటం దొరికిందిలే అని చెప్పి వేసి ఎక్కనొచ్చింది కదా, నన్ను వంగబెట్టి మెడకాయ వేసి ఇంచి తొక్కుతుంది నన్ను. దేవుడిచ్చిన బిడ్డమ్మా నాకు ఇదే, దేవుడిచ్చిన బిడ్డ చింతలే. ఓ చింతలే చిందేవుడు. రే చింగుపక్కు చింగుపాంగ్ నాకు ఇదే తోడు, నా బంగారు తల్లి. మనుషులకి ఎంత పెట్టినా విశ్వాసం లేదండి. మేము షాండీకి అయితే బాగా ఖర్చు పెడతాం, కోరింది పెడతాం, కోరినట్టు చూసుకుంటాం. ఇప్పుడు 3 days నుంచి రోజు హాస్పిటల్కి పోతానే ఉండా. ఎందుకంటే కట్టించినప్పటి నుంచి ఎక్కువ వామిటింగ్స్, సరిగ్గా తినడంలే, పడుకొనే ఉంటుంది. గిరీషట్టలు ఇప్పుడు పద్దన్నేమో చలికి ముడుక్కోకుండా వాళ్ళన్న సక్కాయ తెచ్చుకునేసింది. నవ్వు చెప్తాను. బొట్టు పాము ఉందేమో చూద్దాం. ఏడుంది పాము? పెట్టినాను బొట్టు. నువ్వు అటు పంచుకొని నేను చూచాను. ఏడుంది పాము? అది తీసే బెల్ట్ తీసే బొబ్బు అదే ఎగస్ట వాయించి పారచ్చా. చేయకూడదు, ఎగరకూడదు, దిగకూడదు, పరిగెత్తకూడదు, కుప్పలిచ్చి దుంకకూడదు, మంచాల మీద నుంచే మెటికలు ఎక్కకూడదు. కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాను. ఏం సార్ 4 రోజులు అయింది సార్ కట్టి అన్న, మొన్న సోమవారం మీనా బుద్ధు 13 days నుంచే దాన్ని కేర్గా చూసుకోవాలమ్మా. అది 60 రోజులకే కదా డెలివరీ అయిపోయేది, మన మాదిరి 10 నెలలు కాదు అనింది. ఏందబ్బా మళ్ళా 2 వారాలకు 3 వారాలకు వామిటింగ్ వచ్చేది అనుకుంటే 13 days నుంచే వామిటింగ్ శాండీకి. 13 days నుంచే వామిటింగ్. కొక్కి అల్లాడుతుంది, నీరసంగా ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, షాండీ అల్లరిగా ఎగరలేదు, ఆడలేదు ముందులాగా. ఆడుతుంది అది, దాన్ని ఆడనివ్వకూడదు అనేది మా ఆలోచన, డాక్టర్ ఆలోచన. వెయిట్ చేయండి, షాండీ గానికి చిన్న చిన్న బుజ్జులు ఇచ్చేది మనకు. బాయ్ మరి. షాండీ నచ్చితే లైక్ చేయండి. ఊరికనే తెల్లారుజామున షాండీ అప్పుడు బాగా ఎగురుతా ఆడుతా అనింది కదా, ఇప్పుడు ఎగరలేదు. ఎగురుతుంది, నేనే ఎగరకూడదని దాన్ని పట్టుబలంతో మీద చూడండి ఇంకా పడుకుని లేచింది. లేచి నన్ను ఎక్కాలా తొక్కాలా, నా మెడబట్టి అనగొట్టాలంటది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. షాండీ తల్లి నన్ను ఆశీర్వదించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ముందుకు నడిపించండి. కొట్టిన లైక్ అన్లైక్ చేసుకుంటున్నారు, చేసిన షేర్లు అన్షేర్ చేసుకుంటున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఎందుకు ఫ్రెండ్స్? చూడాలనిపించినప్పుడు చూస్తున్నారు, మళ్ళీ అన్లైక్ చేసుకుంటున్నారు, చూడాలన్నప్పుడు చూస్తున్నారు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. ఏం పోతుందండి మీ సొమ్ము? సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ అండి. మా చిన్న తల్లిని ప్రేమించండి, చిన్న చిన్న బుజ్జులు ఇస్తారు ఇంకొద్ది రోజులకి. బాయ్ అండి, బాయ్.